బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న రెస్లర్ వినేష్ ఫోగట్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రెస్లింగ్ కి రిటైర్మెంట్ ప్రకటిస్తూ ట్వీట్ చేశారు. వినేష్ ట్వీట్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. మీ కళ నా ధైర్యం విచ్ఛిన్నమైంది. నాకింక పోరాడే బలం లేదు. నాపై కుస్తీ గెలిచింది. నేను ఓడిపోయాను. నన్ను క్షమించండి. మీకెప్పటికీ రుణపడి ఉంటాను అంటూ రెస్లింగ్ కి వేడుకలు చెబుతూ వినేష్ సంచలన ట్వీట్ చేశారు. పారిస్ ఒలింపిక్స్ కు అనర్హత వేటు పడడంతో తీవ్ర వేదనకు గురైన రెస్లర్ వినేష్ ఫోగట్ రిటైర్మెంట్ ప్రకటించినట్లుగా తెలుస్తోంది. ఇక మహిళల 50 కేజీల ఫ్రీ స్టైల్ రెస్లింగ్ ఈవెంట్ లో బుధవారం ఉదయం బరువు 100 గ్రాముల అధిక బరువు కారణంగా ఆమె పసిడి పోరుకు దూరమైంది. ఆమె అనర్హతను సవాల్ చేస్తూ వినేష్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ లో నిరసన వ్యక్తం చేసింది కూడా. అయితే తనతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో రెస్లింగే గెలిచిందని, తన ధైర్యాన్ని దెబ్బతీసి ఓడించిందని వినేష్ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న రెస్లర్ వినేష్ ఫోగట్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రెస్లింగ్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ ట్వీట్ చేశారు. వినేష్ ట్వీట్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అసలుకి వినేష్ ఈ నిర్ణయం తీసుకోవడం ఒక రకంగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మరి నిజంగానే వినేష్ ఇంకా రిటైర్మెంట్ ప్రకటించినట్లేనా, లేదా మనసు మార్చుకొని తిరిగి మళ్ళీ రెస్లింగ్ పోటీలో పాల్గొనే అవకాశం ఉందంటారా? థ్యాంక్ యూ వెన్నెల. ఏదైతే మనం చూస్తున్నాం, ఒలింపిక్స్ లో నిన్న జరిగిన అవమానం ఏదైతుందో అవమానాన్ని తట్టుకోలేక వినేష్ ఫోగట్ తన పూర్తిగా రెస్లింగ్ జీవితాన్ని ఇక వదిలేసినట్లుగా ప్రకటించడం జరిగింది. ఆమె ట్వీట్ చేయడం జరిగింది. ఏదైతే తాను రెస్లింగ్ నుంచి కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తూ ఆమె ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్ లో కూడా చాలా సెంటిమెంట్ తో కూడిన పదాలను వాడుతూ ఆమె తన రిటైర్మెంట్ ను ప్రకటించింది. ఎందుకంటే మనం చూసాం, నిన్న జస్ట్ 100 గ్రాముల వెయిట్ కే తనను అనర్హురాలుగా ప్రకటించిన ఫైనల్లో ఏదైతే భారత్ కు ఒక గోల్డ్ మెడల్ వస్తుందన్న ఒక భారత క్రీడాభిమానులు కావచ్చు, దేశ ప్రజలందరూ కూడా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న సమయంలో ఎలాంటి ఒలింపిక్ సంఘం తీసుకునే నిర్ణయాన్ని ఆమెని కలిసివేసింది. అయితే ప్రధాని మోడీ కూడా ఒలింపిక్ ఇండియా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు టి2 ఉషా కాల్ చేశారు. అక్కడ ఉన్న పరిస్థితిని తెలుసుకున్నారు. పూర్తి స్థాయిలో అక్కడ నిరసన తెలియజేయమని చెప్పారు. అయినప్పటికీ కూడా ఆమెకి ఇది ఒక అవమానంగా భావించి ఆర్బిట్రల్ సెంటర్ కి వాళ్ళు కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. అయితే అక్కడ నుంచి ఇంకా ఏ విధమైన నిర్ణయం రాలేదు. అయినప్పటికీ కూడా తాను సిల్వర్ మెడల్ అర్హురాలంటూ అక్కడ పేర్కొని రిటైర్మెంట్ ప్రకటించింది. మొత్తం కూడా చూసుకుంటే కనుక దేశ చరిత్రలో, ముఖ్యంగా ఒలింపిక్ చరిత్ర అనేది ఒక చీకటి రోజు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక క్వాలిఫైడ్ పర్సన్ ఆ స్థాయికి ఫైనల్ కు చేరగలిగిన ఒక వ్యక్తిని జస్ట్ ఒక 100 గ్రాముల ఓవర్ వెయిట్, ఏ విధమైన అనుమతి లేకుండా 100 గ్రాముల ఓవర్ వెయిట్ అనే కారణంతో ఆమెను అనర్హులాగా ప్రకటించడం అనేది మొత్తం ఒలింపిక్ చరిత్రలో ఒక చీకటి దినంగా భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక మహిళగా ఆ స్థాయికి చేరుకోవడం అనేది చాలా విశేషమైన ఇదిగా చెప్పాలి. కానీ ఒలింపిక్ సంఘం వాటన్నిటిని కూడా పక్కకు తోసుకొచ్చింది. ఏదైతే అందులోకి ఆమె తన సిల్వర్ మెడల్ సాధించిన తర్వాత ఫైనల్ కి వెళ్ళడానికి ముందు ఏదైతే 2 కేజీల వెయిట్ పెరిగింది, ఆ 2 కేజీల వెయిట్ ని కూడా రాత్రికి రాత్రి కష్టపడి సైక్లింగ్ చేసి, జాగింగ్ చేసి, ఇతర ఎక్సర్సైజ్ చేసుకుని తన వెయిట్ ను పూర్తిగా తగ్గించుకుంటూ వచ్చి జస్ట్ 100 గ్రాముల దగ్గర నిలిచిపోయిన పరిస్థితి. అంటే ఆమెకి 50 కేజీల నుంచి 50 కేజీల 100 గ్రాములు మాత్రమే ఉంది. సో అయినప్పటికీ కూడా ఆమె కష్టాన్ని కూడా గుర్తించకుండా మరోసారి అవకాశం ఇవ్వండి, నేను మరో గంట అవకాశం ఇస్తే తాను మరీ తగ్గించుకుంటానని చెప్పినప్పటికీ కూడా ఒలింపిక్ సంఘం ఏ విధంగా కూడా పట్టించుకోలేదు. సో ఆమె విషాదంతోనే ఆమె తన రిటైర్మెంట్ ను ప్రకటించడం జరిగింది. ఏదైతే కుస్తీ తనపై గెలిచింది అని చెప్పేసి కూడా ఆమె తల్లిలా కుస్తీని భావించింది. ఆ మేరకు ట్వీట్ చేయడం జరిగింది. బహుశా మొత్తం రెస్లింగ్ ఆట నుంచి తాను తప్పుకున్నట్లు కూడా ప్రకటించడం జరిగింది. మేబీ ఒకవేళ దేశ ప్రజలు కావచ్చు, లేదా దేశ ప్రజలు మరి ఇంకేమైనా ఒత్తిడి తీసుకొచ్చి మళ్ళీ కొనసాగించమంటే చేస్తుందో లేదో చూడాలి. మరి ఇప్పటికైతే తను రిటైర్మెంట్ ను ప్రకటించినట్టు మాత్రం స్పష్టంగా పేర్కొంది. వెన్నెల. థాంక్యూ శ్రీనివాస్.